మకర రాశి వారికి హోళికా పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని చివరార్ధకాల సమయంలో ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, గ్రహ ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రాలను 1, 2 పాదాలను కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూ, జే, జో, ఘా, గి, బో, జా, జి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి వారికి ఏళ్ళనాటి శనిలో చివరార్ధపు రోజులు 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శనితో కలిపి సంచారం చేయడం, అలాగనే వీరికి 2వ స్థానంలో విశేష గ్రహ సంచార స్థితి ఉండడం, 3వ స్థానంలో త్రిగ్రహ కూటమి సంచార స్థితి ఉండడము, ఒకవైపు 5వ స్థానంలో గురువు, 6వ స్థానంలో కుజుడు సంచారం చేసినప్పుడు గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు గ్రహయోగం కలగడానికి ఎలాంటి విధులను పాటించాలో తెలుసుకుందాం. ఈ అనేక రకాల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతలకు మీరు సేవ చేసే సమయం ఆసన్నమైంది. అక్షర తులాభార కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసన్నమైంది. 30 సంవత్సరాల తర్వాత రవి భగవానుడు శనితో కలిసి ఉండడం, ఏలనాటి శని పూర్తిగా వెళ్ళిపోయే సమయం ఆసనమైనప్పుడు ఆ అక్షర తులాభారంలో పాల్గొనడం వలన, రవి తులాభారంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యము, శని భగవంతుడి యొక్క తులాభారంలో పాల్గొనడం వల్ల ఆయుష్, ఆరోగ్యం, ధనవంతులు కాబోతున్నారు. కనుక అక్షర తులాభారంలో పాల్గొందాం, ఏలనాటి శనిని తొలగించుకుందాం, రాబోయేటువంటి కొత్త ఉగాది పండుగకు స్వాగతం పలుకుదాం, ఈ 7.5 సంవత్సరాల పడ్డ కష్టాలకు స్వస్తి పలుకుదాం, రంగుల హోలీ అయినటువంటి హోలీ పండుగ పూజా కార్యక్రమంలో పాల్గొందాం, హానికరం లేనటువంటి రంగులతోనే కార్యక్రమాల్లో పాల్గొందాం. అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, డాక్టర్లు, మెడిసిను, అన్నదానము, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, స్వయం వృత్తులు, అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు విదేశాలకు వెళ్ళాలని కోరిక చాలా మంచిదే. కానీ ప్రస్తుతం కాలమానం రాబోయే కాలంలో షష్ఠగ్రహ కూటమి రాబోతుంది కనుక గ్రహదోషం యొక్క ప్రభావం అనేక దేశాలపైన ఉండడం వలన సరైన పత్రాలు లేనటువంటి వారికి తిరిగి రిటర్న్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక అలా ఇబ్బంది పడకుండా నీతికి నిజాయితీకి మకర రాశి జాతకులే కేంద్ర బిందువులు. కనుక ధర్మబద్ధంగా ఉండండి, మంచి జీవితానికి స్వాగతం పలకండి, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం.